సమానత అనేది చాలా అవసరమైన అంశం. ఇది సమానత రాజ్యాంగంలో ఉందా, లేకపోతే మన సిద్ధాంతంలో ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా చట్టాల్లో ఉందా అనేది మన ముందున్న ప్రశ్న, తీవ్రమైన ప్రశ్న. అయితే ఆర్టికల్ 14 అని ఒకటి ఉంది మనకు. మనం ఏమంటాం ఆర్టికల్ 14ని? ఫండమెంటల్ రైట్ అంటాం. ఫండమెంటల్ రైట్ అంటే ఏంటండి? అంటే నువ్వు దాన్ని మార్చడానికి వీల్లేదు. ఫండమెంటల్ రైట్ గురించి మేము ఫండమెంటల్ రైట్ సమానత ఇవ్వము అనడానికి లేదు. ఎట్టి పరిస్థితులు సమానతగానే ఉండాల్సిందే. మీకు నచ్చినా నచ్చకపోయినా, పీఠికలో ఉన్నా లేకపోయినా సమానత అనేది ఉండి తీరాలి. ఒకవేళ సమానత గురించి మీకు చట్టంలో లేదనుకోండి, అంటే కాన్స్టిట్యూషన్లో లేదనుకోండి, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 లేదనుకోండి, అప్పుడు కూడా సమానత ఉండాల్సిందే. దిస్ ఇస్ ది పాయింట్ వన్ షుడ్ అండర్స్టాండ్. సమానత అనేది అప్పుడు సిద్ధాంతం అవుతుంది. తర్వాత ఇంకోటి నీతి అంటాం. సమానత అనేది నీతి అయిపోతుంది. సమానత అంటే చట్టంలో కూడా ఉంది కదా. ఏ చట్టంలో ఉంటుంది సమానత అంటే? ఇప్పుడు మీరు మామూలు చట్టాలు ఉంటాయి కదా, రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఉండే చట్టాల్లో కూడా సమానత ఉంటుంది. అనేది సమానత ప్రతి చోట సమానతను చట్టం ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదొక పార్ట్ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎక్కడైతే సమానత లేదని అనుకుంటామో దాన్ని మనం ఏమనుకుంటారంటే చట్టం వ్యతిరేకత అంటాం, తర్వాత అన్కాన్స్టిట్యూషనల్ అంటాం. కాకపోతే మళ్ళీ ఒక ఈక్వాలిటీ ఏముంటుందంటే, ఈ దేశం ఈ రాజ్యంలో ఈ పనులు చేసిన వాళ్ళకి ఏ చట్టాలు అమలు చేసి ఫలానా శిక్షలే అందరికీ సమానంగా ఇస్తాం. ఒక శిక్ష అనేది వారికి, ఒక శిక్ష అనేది తక్కువ, అట్లా ఉండదు. అందరికీ శిక్ష సమానంగా ఉండాలి. అది అంటే ఒక్కొక్క సందర్భంలో సమానత అనేది అమలు చేసుకుంటూ వెళ్ళాలి. మరి అప్పుడు మరి అందరికీ ఈక్వాలిటీ ఇస్తున్నట్టే కదా. మరి మన ఇంకా సమానత ఏమవుతుందంటే, నేను చెప్పాల్సింది ఏంటంటే, సమానత కోసం ట్రై చేస్తూ ఉండడమే రాజ్యాంగ లక్షణం. ఆ రాజ్యాంగ లక్షణం చెప్పడానికి పీఠికలో ఉంటుంది. పీఠికలో సమానత అంటూ ఉంటాడు. అందులో ఇది మీకు కనపడుతూ ఉంటుంది. ఏముంటుంది సమానత? ఎక్కడుంటుంది? హోదాలో, అవకాశాల్లో సమానత ఉండాలి అంటున్నాం. రిజర్వేషను సమానత మంచిదా కాదా? ఇవ్వచ్చునా ఇవ్వకూడదా? ఒక పెద్ద గొడవ జరుగుతున్న దాని మీద సుప్రీంకోర్టులో కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏ జడ్జిమెంట్ కరెక్టో ఏ జడ్జిమెంట్ కాదో మనకి ఇంకా తెలియదు. దాని మీద మళ్ళీ వెళ్తుంటారు కోర్టుకు వెళ్ళి, ఏమండి ఇవ్వాలా వద్దా, రిజర్వేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అంటే రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నామంటే, రిజర్వేషన్ అనేది ఎందుకు ఒప్పుకుంటున్నారంటే అవకాశం గురించి వస్తుంది. అంటే వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు ఎప్పుడు చదువుకునే అవకాశాలుగా ఉన్నప్పుడు వాడికి కొంచెం రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పే ఉంది అనేది ఒక ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. కనుక ఈ దేశంలో వైవిధ్యం ఉంటుంది. ఆ వైవిధ్యంలో ఉన్న వాళ్ళ అధికారాలు విడిగానే ఉంటాయి, వాళ్ళ అవకాశాలు కూడా విడిగానే ఉంటాయి. ఈ రిజర్వేషన్ అనేది ఎక్కడ అవసరం అవుతుందంటే, అవకాశాలు అందరికీ ఇవ్వడం కోసం అది రిజర్వేషన్ అనేది అవసరమైపోతుంది. రిజర్వేషన్ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అది వేరే విషయం. అది కూర్చొని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అడిగేవాళ్ళు, నాకు కావాలి, నాకు అధికారం కావాలి. కొందరు అంటారు రిజర్వేషన్ నాకు ఇవ్వాలి. రిజర్వేషన్ ప్రతివాడు అనేవాడే లేడు. రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉంటారు, యుద్ధాలు జరుగుతుంటాయి, చచ్చిపోతున్నారు కూడా. మరి ఆ రిజర్వేషన్ ఎందుకు అంటున్నారంటే, సమానతకి ఎక్కడి నుంచి వస్తుందంటే అవకాశాల దగ్గర నుంచి వస్తుంది. కనుక మనకు పీఠికలో ఉండేది సమానత అనేది ఇందులోంచి వస్తుంది. సమానత ఎక్కడంటున్నామంటే ఆర్టికల్ 14 అంటున్నాం. ఆర్టికల్ 14లో ఏముంది? ఈక్వాలిటీ అనే అంటుంది, కానీ ఇంకేముంటుంది? పెద్దగా ఏం దాంట్లో వివరణ లేదు. మరి అది కూడా ఏముంది? ప్రిన్సిపల్గానే ఉంది. మరి హక్కు అని చెప్తూ, ప్రాథమిక హక్కు అని చెప్తూ, అది హక్కు కేవలం ప్రిన్సిపల్ అని అంటూ ఉంటే ఎక్కడ అమలవుతుంది అది? అంటే ముందు నువ్వు అర్థం చేసుకో ప్రిన్సిపల్ అని, అనే సూత్రం అనేది అర్థం చేస్తే సిద్ధాంతం అని అర్థమయ్యి అప్పుడు మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 70 అనే 2 చోట్ల మీకు ఈ వివరణ ఉంటుంది. అంటే రిజర్వేషన్లో సమానత హోదాతో, తర్వాత ఇంకొకటి ఎక్కడ అవకాశాలలో మీరు ఇవ్వట్లేదు. అది కాన్ఫ్లిక్ట్. అది ఆ కాన్ఫ్లిక్ట్ని మనం రిజాల్వ్ చేయడానికి ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇదేంటి రోడ్ల మీదకి వెళ్ళి మనం వీ డోంట్ వాంట్ అనే పరిస్థితి వచ్చింది. కనుక అందరికీ సమానత అనేది
నిరంతరం సాధించే ఒక ప్రయత్నం నడుస్తూ ఉంటుంది, అవకాశంలో సమానత అనేది వస్తుంది అని అర్థమైతే అప్పుడు రిజర్వేషన్ అవసరం అనేది తెలుస్తుంది. ఈ రిజర్వేషన్ అర్థం కాలేని వాడికి అందరూ రిజర్వేషన్ అంటే ఇంకేముందిగా. ప్రతిభ ఎట్లా నేను చెప్తావు? నేను ప్రతిభ నాకుందా లేదా నీకు? నాకు ప్రతిభ లేదు. ఎందుకు లేదంటే నాకు మొదట్లో చదువుకున్న దశలో నాకు 20% 40% వచ్చినాయి మార్క్స్. ఒకప్పుడు ప్రతిభ లేదు. ఒకరోజు ఫెయిల్ అయినా అనుకోండి, నేను ఒక ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినా, అయితే నాకు ప్రతిభ లేదా? మళ్ళీ ఒకసారి వాడికి చదివించి ఇంకొకరికి వాడికి పాఠం చెప్పించి వాడు మళ్ళీ పోటీ చేసి ఆ పోటీలో గెలుస్తూ ఉంటే వాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఉదాహరణకు నా ఉదాహరణ చెప్తాను. నేను కూడా నాకు 10th క్లాస్ తర్వాత 11th క్లాస్లో కాదు, ఏమంటారు, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా నేను. మరి ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాడు ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నాడు వీడు అంటే నిజంగా రాదు అప్పుడు. ఆ తర్వాత వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ప్రతిభ తర్వాత వచ్చింది. ప్రతిభకు ముందు ఏమైంది? ఎఫర్ట్స్ కలిసినాయి. ఇవాళ ఐ హ్యావ్ ఇది కూడా ఉంది కదా, బంగారు పథకం కూడా ఉంది కదా నాకు. బంగారు పథకం ఎప్పుడొచ్చింది? బంగారు పథకం ఎప్పుడొచ్చిందంటే నేను పర్ఫెక్ట్గా అందరికన్నా ఎక్కువగా మార్కులు తీసుకొని నాకు డిగ్రీ నాకు వచ్చినప్పుడు వీడికి బంగారు పథకం కూడా ఇద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చింది. ఇది ప్రతిభ ఎట్లా వస్తుంది? ప్రయత్నం చేస్తే ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ చేసే ప్రయత్నం చూపించే అవకాశం ఎక్కడుంది? వాడికి చదివించడానికి మా నాన్నగారు డబ్బులు ఇచ్చాడు. నువ్వు చదువుకోరా నాన్న, ఇంకొక 6 నెలల తర్వాత చదువుకో అని అంటే అవకాశం సాధ్యమైంది, లేకపోతే సాధ్యం కాదు. కనుక సమానత అనేది అవకాశాలను వెనక, ప్రతిభ వెనక ప్రయత్నం ఉంటుంది. అదే అర్థమవుతే మనకు సమానత యొక్క చట్టము ఆర్టికల్ 14 అప్పుడు అర్థమవుతాయి. సమానత అనేది ఊరికి అనగానే అయిపోదు. సమానత ఒక దీంట్లో పీఠిక రాసినంత మాత్రం సరిపోదు. ఆ పీఠికలో ఉన్న ఒకటి అమలు చేయడానికి పరిస్థితులు నిరంతరం చేస్తూ ఉంటే హోదాల్లో, అవకాశాలలో సమానత సాధించుకుంటూ ఉండడానికి వెళుతూ ఉండడమే మన ప్రయత్నం.